కరీంనగర్ నగరంలో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ అక్రమ లేఅవుట్లకు మున్సిపల్ సూడా అధికారులు కేరాఫ్ అడ్రస్గా మారారని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ మండిపడ్డారు. నిబంధనల ప్రకారం 10% ప్రజా అవసరాల భూమి కేటాయించకుండా గేటెడ్ కమ్యూనిటీల పేరుతో 100 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. టౌన్ ప్లానింగ్ అవినీతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మేము పత్రికల ద్వారా ప్రభుత్వానికి అటు కార్పొరేషన్కు ఒక డిమాండ్ చేయడం జరిగింది. కరీంనగర్ నగరంలో అలాగనే కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న భూములలో వ్యాలు పెరిగితేనే దాని విలువలు పెరిగినందున భూబకాసులందరూ కూడా ఇల్లీగల్ లేఅవుట్లకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఇల్లీగల్ అంటే ఎలాంటి లేఅవుట్ లేకుండా ఇటు సూడా వాళ్ళతోటి ఇటు మున్సిపల్ కార్పొరేషన్ తోటి కుమ్ముక్కై ఎన్ని లేఅవుట్లు ఇల్లీగల్ చేస్తున్నారంటే లెక్కలేనండి. ఉదాహరణకు కొన్ని సర్వే నంబర్లు మేము సమయం లేదు కాబట్టి అన్ని ఫోటోలు తీసుకొచ్చినాం. సర్వే నంబర్ 52, 53, 85, 99, 102, 115, 103, 104, 111 ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్ట్ తయారైంది. అక్రమ లేఅవుట్లకు ఎందుకు ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి 10% ల్యాండ్ రావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు లీగల్గా లేఅవుట్ చేస్తే ఆ లేఅవుట్ ప్రకారం కొన్ని వందల కోట్ల రూపాయలు 10% ల్యాండ్ మీరు ఎన్ని ఎకరాలు చెప్తున్నారో అందులో 10% ల్యాండ్ ప్రభుత్వం మన కార్పొరేషన్ కానీ సూడాకు కానివ్వండి ఇవ్వవలసి ఉంటుంది. కానీ ఆ 10% ల్యాండ్ మీరు కనుక వేసుకుంటే కొన్ని కోట్ల రూపాయలు. ఈరోజు చింతకుంటలు చూడండి, మీరు దర్జాగా ప్రభుత్వ భూమినే 439 సర్వే నంబర్లో ఈరోజు కూడా ఇల్లీగల్ లేఅవుట్ జరుగుతుంది. అదో సామెత ఉంది కదా, అత్తమామ ల్యాండ్ను అల్లుడు దానం చేసినట్టు, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రభుత్వ భూమిని నిజంగా ఇల్లీగల్ లేఅవుట్ చేసుకుంటూ అమ్ముతుండ్రు. అసలు ప్రభుత్వం ఉందా? ముఖ్యంగా సూడా పరిధిలో ఒక కొత్తగా స్టార్ట్ అయింది పద్ధతి. సూడా పరిధిలో అయింది గేటెడ్ కమ్యూనిటీ అని పేరు పెట్టిండ్రు. గేటెడ్ కమ్యూనిటీ అంటే ఏంది? 2 గుంటలుగా ప్లాట్లు చేయడం, వాటిలో ఇల్లు కట్టడం, 2 గుంటలకే పర్మిషన్ అప్లై చేయడం, తర్వాత మొత్తం కాంపౌండ్ వాళ్ళు పెట్టి దానికి ఒక గేట్ పెట్టి ఇది గేటెడ్ కమ్యూనిటీ అని వేయడం. దాంట్లో మన మున్సిపాల్కి సంబంధించిన కానీ సూడాకు సంబంధించిన 10% ల్యాండ్ మాత్రం ఇచ్చులేదు. నేను అడుగుతున్నా ఈరోజు సూడా అధికారులను, ఈరోజు మున్సిపల్ అధికారులను, మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు మనకు వచ్చే ఆదాయాన్ని మీరు ఎందుకు అడ్డుకొడుతుండ్రు?